హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ జీడిపి డేటాకి సంబంధించిన ఎడిటోరియల్. రీసెంట్గా జీడిపి డేటా రిలీజ్ అయింది. సో దాన్ని అనలైజ్ చేస్తూ వచ్చిన ఆర్టికల్ ఇది. మిక్స్డ్ బ్యాగ్ అనే టైటిల్తో వచ్చింది. సో వీ విల్ గో త్రూ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అండ్ ఐ విల్ ఆల్సో గివ్ యూ బ్యాక్గ్రౌండ్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఇవాళ ఎడిటోరియల్ మనకి జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎకానమీ సబ్జెక్ట్ పరంగా మీకు యూపీఎస్సీకి రిలవెంట్. And every other student preparing for any other competitive exams also needs to go through this. ఎందుకంటే ఎడిటోరియల్స్ అందరికీ ఉపయోగపడతాయి. పలానా వాళ్ళకి యూజ్ అవుతుంది, పలానా వాళ్ళకి యూజ్ అవ్వదని లేదు. అందరూ కూడా చూడండి అమ్మా, అందరికీ హెల్ప్ అవుతుంది. సో ఈ మంత్ డిసెంబర్ మంత్, ఇయర్ ఎండ్, క్రిస్మస్ ఉన్న మంత్ కాబట్టి స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ సేల్ రన్ అవుతుంది ఎల్టీఎక్స్ క్లాసెస్లో. మీకు మన కోర్స్ పైన 10% ఆఫ్ ప్లస్ ఈఎంఐ ఆప్షన్. మన స్టాండర్డ్ ఫీ అయిన 60,000 పైన 10% ఆఫ్ చేస్తే 54,000. దానిపైన మళ్ళీ ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తున్నాం మన ఫుల్ ఫ్లెడ్జ్డ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ లైవ్ అండ్ రికార్డెడ్ ప్రోగ్రామ్ పైన. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వచ్చే ప్రోగ్రామ్. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. గుడ్ న్యూస్ ఏంటి, కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి January 1 నుంచి. అయితే ఈ ఆఫర్ మాత్రం 15 డిసెంబర్ వరకు మాత్రమే ఉంది. సో ఇట్లాంటి స్పెక్టాక్యులర్ ఆఫర్స్ ఎక్కువ కాలం ఉన్నప్పుడు యూజ్ చేసుకోండి. 15 డిసెంబర్ లోపు మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సిమిలర్గా ఆప్షనల్స్ అగైన్ లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో సేమ్ 10% ఆఫ్ అండ్ ఈఎంఐ ఆప్షన్. ఇక్కడ కనిపిస్తున్న అన్ని ఆప్షనల్స్ మన ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉన్నాయి. 27,000 నెలకి 5,000 చొప్పున మీరు పే చేసి జాయిన్ అవ్వచ్చు. న్యూ బ్యాచెస్ ఫ్రమ్ 1 జూలై అండ్ లిమిటెడ్ టైం ఆఫర్ అనేది 15 డిసెంబర్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంది. అండ్ అగైన్ లైఫ్ టైం వ్యాలిడిటీ. దిస్ ఇస్ ద కాంటాక్ట్ నెంబర్ యూ షుడ్ కాల్. ఇవాళ ఎడిటోరియల్లోకి వెళ్ళే ముందు ఎడిటోరియల్కి అవసరమైన బేస్ డేటా జీడిపి డేటా కదా మరి ఇవాళ చదవబోతున్నాం. సో మరి ఈ జీడిపి డేటా ఎవరు రిలీజ్ చేస్తారు? ఇక్కడ చూడండి, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. దీన్నే షార్ట్గా ఇలా రాస్తారు, MOSPI. ఎప్పుడైనా సరే జీడిపి డేటా ఎవరు రిలీజ్ చేస్తారని అడిగితే ఆన్సర్ ఏంటమ్మా? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో భాగమైన నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇది 2022-23 జూలై టు సెప్టెంబర్ క్వార్టర్కి సంబంధించిన డేటా. మరి ఈ డేటా ఎలా ఉంటుంది ఎప్పుడన్నా చూసారా మీరు? ఇక్కడ మీకు ఎలా కనిపిస్తుందో ఎలా ఉంటుంది. మనం ఎంతసేపు ఎనాలిసిస్లు చూస్తాం. ఒరిజినల్గా గవర్నమెంట్ ఇష్యూ చేసిన డేటా ఈ రూపంలో మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే 2 కనిపిస్తున్నాయి. గమనించారా? ఇక్కడ GVA అని చెప్పి రాశారు, ఇక్కడేమో GDP అని చెప్పి రాశారు. సో ఏది ఫాలో అవ్వాలి? 2 ఫాలో అవ్వాలి. 2 కూడా మన జీడిపి డేటా కిందే మనం తీసుకోవాలి. 2 కూడా నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన డేటా కింద తీసుకోవాలి. అయితే చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇది సప్లై సైడ్ డేటా, ఇది డిమాండ్ సైడ్ డేటా. మీకు ఎలా అర్థమవుతుంది? నేను కొంచెం చెప్తాను, మీకు అర్థమయ్యేలా చెప్తాను, ఎలా ఇంటర్ప్రెట్ చేయాలో చెప్తాను. ఇప్పుడు ఇమాజిన్ దిస్ ఈజ్ ది హోల్ ఎకానమీ. మన దేశం హోల్ ఎకానమీ ఇలా ఉంది. ఎకానమీలో చాలా ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, సర్వీసెస్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈ బ్లాక్ ప్రొడక్షన్ అనుకోండి. సిమిలర్గా సేమ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కన్జ్యూమ్ అవుతున్నాయి, అంతేనా? దేశంలో ప్రొడ్యూస్ అయినవన్నీ కూడా కన్జ్యూమ్ అవుతున్నాయి. అది కూడా మనకు తెలిసిన విషయమే. మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే జీడిపి క్యాలిక్యులేట్ చేయాలి లేదా నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు ఎలా చేయొచ్చు? రకరకాల మెథడ్స్లో చేయొచ్చు. వన్ వే ఆఫ్ డూయింగ్ ఏంటి? మన దేశంలో ఎవరైతే వస్తువులు మరియు సేవల్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన వస్తువులు సేవలన్నీ కలిపేసామనుకోండి, వచ్చేస్తుందిగా, అంతే కదా? జీడిపి డెఫినేషన్ ఏంటమ్మా? టోటల్ అమౌంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్, ద టోటల్ ఫైనల్ వాల్యూ ఆఫ్ టోటల్ అమౌంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎకానమీ, అంతే కదా? ఎస్. సో దేశంలో ప్రొడ్యూస్ అవుతున్న టోటల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ని మనం కౌంట్ చేస్తాం అనుకోండి, జీడిపి క్యాల్కులేషన్ జరిగిపోయింది. ఎస్ ఆర్ నో? ఎస్. సిమిలర్గా ఇంకో రకంగా మరి ప్రొడ్యూస్ అయినవన్నీ కూడా ఎవరో ఒకరు కన్జ్యూమ్ చేస్తున్నారు కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఎట్ ద ప్రొడ్యూసర్ సైడ్, వై డోంట్ వీ లుక్ ఎట్ ది కన్జ్యూమర్ సైడ్? సో జనాలందరూ అంటే ఎవరెవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళందరి కన్జంప్షన్స్ కలిపేసామనుకోండి, అది కూడా మనకి అయిపోతుంది కదా. అంటే కన్జంప్షన్ ద్వారా అందరి కన్జంప్షన్స్ని కలపడం ద్వారా నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు.
ప్రొడక్షన్లు కలపడం ద్వారా కూడా నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయవచ్చు. యాక్సెప్ట్ చేస్తారా మీరు? ఎస్, ఐ నో యువర్ గుడ్ బాయ్స్, మీరు యాక్సెప్ట్ చేస్తారా నేను చెప్పింది లాజికల్గా ఉంది కాబట్టి. అయితే గమనించాల్సింది ఏంటి అంటే మనకి ఈ ప్రొడక్షన్స్ని మనం ఇంకా వేరు వేరు పేర్లతో పిలవచ్చు. కెన్ వి సే దిస్ ఈజ్ సప్లై సైడ్? ఎస్. మరి అప్పుడు దీన్ని ఏమనొచ్చు మనం? కెన్ వి సే దిస్ ఈజ్ డిమాండ్ సైడ్? అంటే కొంటున్న వాళ్ళందరి దగ్గర మన ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఎంత కొన్నారు అంతా క్యాలిక్యులేట్ చేసి కూడా చేయొచ్చు. సప్లై చేసిన వాళ్ళు మీరెంత సప్లై చేశారు, మీరెంత ప్రొడ్యూస్ చేశారు, అలా కూడా మనం చేయొచ్చు. ఇంకో రకంగా తీసుకుంటే దీన్నే మనం ఎక్స్పెండిచర్ సైడ్ అని కూడా అంటాం. వి ఆల్సో కాల్ ఇట్ ఎక్స్పెండిచర్ సైడ్. అంటే అందరి ఎక్స్పెండిచర్స్ని క్లబ్ చేసేయడం, అందరి ఎక్స్పెండిచర్స్ని మనం క్లబ్ చేయడం. అలాగే దీన్ని ప్రొడక్ట్ సైడ్ అని కూడా అనొచ్చు. అంటే ఇక్కడే కదా ప్రొడక్షన్ జరుగుతుంది, ప్రొడక్ట్ సైడ్. సో వీటన్నిటినీ కలపడం ద్వారా మనం క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ప్రొడక్షన్ మెథడ్ అంటాం. వీటన్నిటినీ క్యాలిక్యులేట్ చేయడం ద్వారా చేస్తే దీన్ని ప్రొడక్ట్ మెథడ్ అంటాం. ఇలా చేస్తే దాన్ని ఎక్స్పెండిచర్ మెథడ్ అని కూడా అంటాం. ఇప్పుడు మీరు నాకు చెప్పాలి, ఇక్కడ మీకు 2 కనిపిస్తున్నాయి కదా చార్ట్స్, దీంట్లో ఏది ఎక్స్పెండిచర్ సైడ్? ఇక్కడ కనిపిస్తుంది, ఇది ఎక్స్పెండిచర్ సైడ్. అంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్ అన్నీ ఎలా వస్తున్నాయి మనకి? బై లుకింగ్ ఎట్ ది ఎక్స్పెండిచర్స్ బై వేరియస్ సెగ్మెంట్స్. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన 4 ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ ఏంటి అంటే ఈ 4 అన్నమాట. ఓకేనా? ఇది 4th. ఇవి 4 ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ అని మనం చెప్తాము. ఈ రిమైనింగ్ ఆస్పెక్ట్స్ కూడా ఇంపార్టెంట్. ఇవి నేను క్లాసుల్లో డీటెయిల్గా చెప్తాను, ఇక్కడ మీకు అవసరం లేదు. డిస్క్రిపెన్సీస్ అంటే ఏవో చిన్న మిస్టేక్స్, ఎర్రర్స్ ఏమైనా వస్తే దానికోసం ఈ డిస్క్రిపెన్సీస్ పెడతారు. ఇవన్నీ విల్ గో ఇన్ డీటెయిల్ ఇన్ క్లాసెస్. బట్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే 4 ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ ఎక్స్పెండిచర్ సైడ్. మొదటిది ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. అంటే ఎవరు? కామన్ మ్యాన్. అంతేనా? మన ఇండియన్ ఫ్యామిలీస్ అంతా కలిపి ఎంత ఖర్చు పెడుతున్నాయి ఫ్రిడ్జ్ల కోసం, టీవీల కోసం, రెస్టారెంట్స్ కోసం, దీనికోసం, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కోసం పీపుల్ ఆఫ్ ఇండియా ఎంత ఖర్చు పెట్టారు అనేది ఈ సెగ్మెంట్, ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. సరేనా? రైట్. జీడిపిలో దీని షేర్ చూడండి చాలా ఎక్కువ ఉంటుంది. ఓవరాల్ జీడిపి 100 అనుకుంటే అందులో దీని షేరే 58.4% ఉంది ఈ Q2లో. ఇప్పుడు ఈ Q2 డేటా కదా చాలా ఎక్కువ ఉంటుంది, హైయెస్ట్ షేర్ ఉన్నది ఇదనమాట. నెక్స్ట్ చూడండి, గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. అంటే గవర్నమెంట్ పెడుతున్న ఖర్చు. సో గవర్నమెంట్ పెడుతున్న ఖర్చు 2 రకాలు ఉంటాయి. ఒకటి కన్జంప్షన్ ఉంటుంది, రెండోది ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అంటే ప్రభుత్వం ఆఫీసుల్లో ల్యాప్టాప్లు కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ గుడ్స్ అంటారు చూడండి, బిజినెస్ కోసం అవసరమైన గుడ్స్ ఏమైనా కొందనుకోండి, అది ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అవుతుంది. శాలరీలు ఇలాంటి రెగ్యులర్ ఖర్చులు ఏమైనా ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఏమంటాం? నార్మల్ ఎక్స్పెండిచర్ అని చెప్పి అంటాం. సో టోటల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఏమో ఈ సెకండ్ దాంట్లోకి వచ్చింది, ఇదేమో 8.8% కనిపిస్తుంది. మూడోది గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. ఇదేంటంటే దేశంలో ఉన్న ప్రైవేట్ సెక్టర్ అంటే కార్పొరేట్స్, కంపెనీస్ ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎంత ఖర్చు పెట్టాయి. వాట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్? ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా? ఇన్వెస్ట్మెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనకి మెషినరీ కోసం, ఎక్విప్మెంట్ కోసం, ఇలాంటివి. మెషినరీ లేదా ఎక్విప్మెంట్ కోసం వాళ్ళు పెట్టే ఖర్చు అంతా దీంట్లోకి వస్తుంది. అది ఎంత ఉంది? 34.6% ఉంది. అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కలిపి ఇంకో సెగ్మెంట్. మనకి ఎక్స్పోర్ట్స్ 23.3, ఇంపోర్ట్స్ 31.9. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కలిపి మనకి ఇక్కడ ఇది ఎలా చేస్తారు? ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ ఎలా వేసుకోవాలి? ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ మనం వేసుకోవాలి. ఎందుకు అలా వేసుకోవాలి? ఎవరికైనా డౌట్ వస్తుంది, సార్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ ఎందుకు వేయాలి అని. జీడిపి డెఫినేషన్ ఏంటి? దేశంలో ప్రొడ్యూస్ అయ్యే టోటల్ అమౌంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అని చెప్తున్నాం, అంతేనా? గమనించాల్సిన పదం ఏంటి? ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ కంట్రీ. మన దేశంలో ప్రొడ్యూస్ అయినవి. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ప్రొడ్యూస్ అయినవన్నీ కలిపి లెట్స్ అజ్యూమ్ 100 గుడ్స్ ఉన్నాయనుకోండి. జాగ్రత్తగా వినండి, చాలా కాన్సెప్చువల్ టాపిక్ ఇది. ఇందులో 80 డొమెస్టిక్గా అమ్మేశారు, 20 ఎక్స్పోర్ట్ చేశారు అనుకుందాం. 80 డొమెస్టిక్గా అమ్మేశారు, 20 ఎక్స్పోర్ట్ చేశారు అనుకోండి. మరి డొమెస్టిక్గా ప్రొడ్యూస్ చేసినవన్నీ కూడా ఎక్కడో ఒక దగ్గర, అంటే కామన్ మ్యాన్ కావచ్చు, లేదా గవర్నమెంట్ కావచ్చు,
లేదా కార్పొరేట్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ కోసం. ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు కొనేసినట్టే కదా. సో మన దేశంలో ప్రొడ్యూస్ అయిన 100 గుడ్స్లో ఈ 80ని మనం ఇందాక కనిపిస్తున్న 3 కేటగిరీల్లో ఏదో ఒక కేటగిరీలో కౌంట్ చేసేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 టీవీలు ప్రొడ్యూస్ అవుతున్నాయి అనుకోండి, అందులో 20 ఎక్స్పోర్ట్ చేశారు, 80 డొమెస్టిక్గా అమ్మారు. డొమెస్టిక్గా అమ్మారంటే ఆ 80లో లెట్స్ అజ్యూమ్ ఒక 20 టీవీలు గవర్నమెంట్ కొనుక్కుంది, ఒక 60 టీవీలు పీపుల్ కొనుక్కున్నారు అనుకోండి. ఈ 60 ఏమో మొదటి సెగ్మెంట్లోకి వచ్చేస్తుంది, ఈ 20 ఏమో రెండో సెగ్మెంట్లోకి వచ్చేస్తుంది. అంతేనా? 2 కవర్ అయిపోతాయి కదా. సో ఈ డొమెస్టిక్ అన్నీ కౌంట్ అయిపోయాయి. కానీ ఎక్స్పోర్ట్ చేసిన 20 చూడండి, ఇందులోనూ కౌంట్ అవ్వట్లేదు. 3 కేటగిరీల్లో కూడా ఎక్స్పోర్ట్స్, ఎందుకంటే ఇది కొంటుంది ఎవడు? బయటవాడు. మనం ఏ మెథడ్లో ఉన్నాం? ఎక్స్పెండిచర్ మెథడ్లో ఉన్నాం. ఎక్స్పెండిచర్ ఎవరు చేస్తున్నారు? ఇండియన్ కాదు, బయటవాడు, ఫారినర్. ఎందుకంటే బయటకు వెళ్ళిపోతున్నాయి. సో ఫారినర్ ఎక్స్పెండిచర్స్ మనం ఇందులో కౌంట్ చేయట్లేదు కదా. అందుకని ఎక్స్పోర్ట్స్ అనేవి మిస్ అయిపోతున్నాయి. ఈ 3 కేటగిరీల్లో ఎక్స్పోర్ట్స్ మిస్ అవుతున్నాయి. అందుకని ఎక్స్పోర్ట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఎక్స్పోర్ట్స్ ఈ లిస్ట్లోకి యాడ్ చేయాలి. సో అది ఎక్స్ అయింది, రైట్. మరి ఇంపోర్ట్స్ని రిమూవ్ చేస్తున్నారు ఎందుకు సార్? ఎంత చిన్నప్పటి నుంచి మనం C+I+G+X-I అని చెప్పి బట్టి కొట్టేసేవాళ్ళం ఫార్ములా. కానీ ఎక్స్పోర్ట్స్ ఎందుకు యాడ్ చేయాలి, ఇంపోర్ట్స్ ఎందుకు తీసేయాలి, ఆలోచించాలి కదా. మరి ఇంపోర్ట్స్ ఎందుకు రిమూవ్ చేస్తున్నారు? అసలు ఇంపోర్ట్ అంటే ఏంటి అర్థం చెప్పండి. ఎక్కడో ఫారెన్ కంట్రీ, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో ప్రొడ్యూస్ అయింది వస్తువు. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో ప్రొడ్యూస్ అయిన వస్తువు ఎక్కడ కన్జ్యూమ్ అయింది? ఇండియాలో కన్జ్యూమ్ అయింది. ఇండియాలో కన్జ్యూమ్ అయిందంటే అర్థం ఏంటంటే ఇండియన్స్ ఇంపోర్ట్ చేశారు. ఇండియాలో కన్జ్యూమ్ అయిందంటే ఎవరు కన్జ్యూమ్ చేసి ఉంటారు? ఎయిదర్ పీపుల్ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్లోకి వెళ్ళొచ్చు, లేదా గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్లోకి వెళ్ళొచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ ఎక్విప్మెంట్ అనుకోండి GFCF గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇంపోర్ట్ అయింది ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లో ఆల్రెడీ కౌంట్ అయిపోతుంది. అంతేనా? మనం ఇక్కడ కౌంట్ చేసినప్పుడు అది ఎక్స్పోర్ట్ బయట దేశాలవా మన దేశమా అని చూడట్లేదు, ఎక్స్పెండిచర్ మెథడ్లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెరికా నుంచి ఒక ల్యాప్టాప్ తెప్పించేసుకున్నాను, కానీ నేను ఖర్చు పెట్టాను కాబట్టి అది కౌంట్ చేస్తాను. కానీ అది అమెరికాలో ప్రొడ్యూస్ అయిన గుడ్, అది నేను కలపాలా తీసేయాలా? తీసేయాలి. అంతేనా? అది ఆల్రెడీ కౌంట్ అయిపోయింది, కానీ అది ఇండియాలో ప్రొడ్యూస్ అవ్వలేదు. ఇండియాలో ప్రొడ్యూస్ అవ్వని కౌంట్ చేయడం తప్పు కదా. సో అందుకని ఇంపోర్ట్స్ రిమూవ్ చేయాలి. హ్యావ్ యూ అండర్స్టూడ్ వై X-I? ఎక్స్పోర్ట్స్ కలిపి ఇంపోర్ట్స్ ఎందుకు తీసేస్తారో అర్థమైంది ఎప్పటికైనా? ఇలాగా ఎక్స్పెండిచర్ సైడ్ 4 సెగ్మెంట్స్ ఉంటాయి. PFCE, GFCE అండ్ GFCF అండ్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఇలా క్యాలిక్యులేట్ చేయగా వచ్చిన డేటా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ డేటా అనాలిసిస్ మనం చూడబోతున్నాం. సింపుల్గా మీరు చూడాల్సింది 2022-23 Q2 డేటా. గ్రోత్ రేటు 6.3%. 6.3% గ్రోత్ రేట్. అర్థమైందా? 6.3% గ్రో అయింది అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే 6.3% గ్రో అయింది. Q1లో మీరు చూస్తే 13.5% గ్రో అయింది జీడిపి. నౌ కమింగ్ బ్యాక్ టు GVA, గ్రాస్ వాల్యూ యాడెడ్. ఇది ఎక్కడి నుంచి అంటే ప్రొడక్ట్ సైడ్, అంటే కన్జంప్షన్ సైడ్ కాదు, ప్రొడక్షన్ సైడ్. ప్రొడక్షన్ సైడ్ ఇండస్ట్రీస్, అలా 8 డిఫరెంట్ ఇండస్ట్రీస్ చూస్తారు. అగ్రికల్చరు, మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇలా 8 ఇండస్ట్రీస్, 8 ఇండస్ట్రియల్ సెగ్మెంట్స్ని చూస్తారు. ఇందులో సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. వీటిని మీరు గమనిస్తే, ఓకే, ఈ సెగ్మెంట్స్ని గమనిస్తే ఎవరెవరు ఎంతెంత ప్రొడ్యూస్ చేస్తున్నారనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే కూడా మనకి ఫైనల్గా ఆన్సర్ అనేది వస్తుంది. అలా చేస్తే మనకి ఇక్కడ 5.6% గ్రోత్ వచ్చింది. చిన్న వేరియేషన్ ఉంటుంది, ఎందుకంటే జీవీఏలో ట్యాక్స్లు కౌంట్ అవ్వవు, జీడిపిలో ట్యాక్స్లు ఉంటాయి. జీడిపి అంటే కన్జంప్షన్, నువ్వు ఒక వస్తువు కొన్నప్పుడు ట్యాక్స్తో పాటు కొంటావు. సో జీడిపి ఇంక్లూడ్స్ ట్యాక్సెస్. కానీ అక్కడ ప్రొడ్యూస్ చేసినప్పుడు డైరెక్ట్గా ట్యాక్స్ ఉండదు, కన్జ్యూమర్స్కి వెళ్ళినప్పటికి ట్యాక్స్ యాడ్ అవుతుంది. సో ఇక్కడున్న నెంబర్స్లో ట్యాక్స్లు యాడ్ అవ్వవు, ఇక్కడున్న నెంబర్స్లో ట్యాక్స్లు యాడ్ అవుతుంది. అందుకే జీడిపి ఈజ్ ఆల్వేస్ జనరల్గా మోర్ దాన్ జీవీఏ. సో జీడిపి ఎలా చేస్తారంటే జీవీఏ ప్లస్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. గవర్నమెంట్ ఒకవేళ సబ్సిడీ ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు ఒక కన్జ్యూమర్ ఉన్నాడు, ఒక వస్తువు కొంటున్నాడు, 10 రూపాయలు ట్యాక్స్ ఉంది, 5 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది. అప్పుడు ఏమవుతుంది? 100 రూపాయల వస్తువు ప్లస్ 10 రూపీస్ ట్యాక్స్ మైనస్ 5 రూపీస్ సబ్సిడీ. సబ్సిడీ గవర్నమెంట్ పే చేస్తుంది, మనం చేయం కదా, మైనస్ చేస్తాం. అందుకని ట్యాక్స్లు కలపాలి, సబ్సిడీలు తీయాలి, సబ్సిడీలు తీసేయాలన్నమాట. ఎందుకంటే కామన్ మ్యాన్ సబ్సిడీ అమౌంట్ కట్టాడు కాబట్టి, ట్యాక్స్ కడతాడు కాబట్టి యాడ్ చేయాలి. ఇలా మనకి జీవీఏకి ట్యాక్స్లు కలిపి సబ్సిడీలు తీస్తే జీడిపి వస్తుందన్నమాట. ఇవి మనం క్లాస్లో డీటెయిల్డ్గా చదువుకుంటాం. సో దిస్ ఈజ్ ద స్టోరీ, బ్యాక్గ్రౌండ్. ఇవన్నీ మీకు కొంచెం తెలియాలి. చాలాసార్లు ఏంటంటే బయట న్యూస్ చదివేస్తాం కానీ ఏమున్నాయో చూడం. ఇది ప్రొడక్ట్ సైడ్, ఇది ఎక్స్పెండిచర్ సైడ్.
అలాగే ఇవాళ ఎడిటోరియల్లో మనం ఇంకా చూడబోతోంది ఇంకోటి ఏంటంటే కోర్ ఇండస్ట్రీస్ డేటా. 8 కోర్ ఇండస్ట్రీస్ డేటా కూడా రిలీజ్ అయింది. ఇది ఎవరు రిలీజ్ చేస్తున్నారో కూడా చూడండి, ఇవి అడుగుతారు మీకు ఎగ్జామ్లో. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి చెందిన ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, వీళ్ళు కోర్ ఇండస్ట్రీస్ డేటా అనేది రిలీజ్ చేస్తారు. ఎన్ని కోర్ ఇండస్ట్రీస్ ఉంటాయి? 8 ఉంటాయి. దీనికి బేస్ ఇయర్ ఏంటి? 2011 and 12లో డేటాని బేస్ ఇయర్ కింద తీసుకుంటారు. ఆ 8 ఏంటి, కథ ఏంటి అనేది ఒకసారి నెక్స్ట్ పారాగ్రాఫ్లో చూద్దాం. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుందంటే 8 ఇండస్ట్రీస్ ఏంటి చూడండి. ఇక్కడ కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఫెర్టిలైజర్స్, స్టీలు, సిమెంటు, ఎలక్ట్రిసిటీ. దీస్ ఆర్ ద 8 ఇండస్ట్రీస్. అన్నిటికీ కలిపి 100 వేసుకున్నారు ఇండెక్స్. ఎప్పుడు 2011-12 పీరియడ్లో వేసుకున్నారు. దాంట్లో ఎవరి వాటా ఎంత మీరు ఒకసారి గమనించండి. ఎక్కువ వెయిట్ దేనికి ఉంది? రిఫైనరీ ప్రొడక్ట్స్కి ఎక్కువ వెయిట్ ఇచ్చారు, 28.04, ఫాలోడ్ బై ఎలక్ట్రిసిటీ 19.85, ఫాలోడ్ బై స్టీల్ 17.92, ఫాలోడ్ బై కోల్ 10.33, తర్వాత 8.98, తర్వాత 6.88, తర్వాత 5.37, లాస్ట్కి ఫెర్టిలైజర్స్. ఈ 8 కలిపి మనకి ఓవరాల్ ఇండెక్స్ వస్తుంది. సో 2011-12 ప్రాంతంలో అప్పటికి ఎంత ప్రొడక్షన్ ఉంది అనేది తీసుకొని ఇండెక్స్ వేశారు. తర్వాత 2012-13కి వెళ్ళారనుకోండి, ఎలక్ట్రిసిటీ గ్రో అయిందనుకోండి, ఎలక్ట్రిసిటీ కాంపోనెంట్ పెరుగుతుంది. అలాగే సిమెంట్ తగ్గిందనుకోండి, సిమెంట్ కాంపోనెంట్ తగ్గుతుంది. అలా వేయిగా మనకి అక్టోబర్ 2022లో ఇప్పుడు ఉన్నాం. ఈ మంత్కి 138 వచ్చింది. అంటే 10 సంవత్సరాల క్రితం 2011-12లో 100 ఉన్నది 38% పెరిగిందనమాట ఈ 10 సంవత్సరాల్లో. అయితే మనం చూడాల్సింది ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. సంవత్సరం లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఎంత గ్రో అయింది అనేది మనం చూడాలి. గమనిస్తే మీరు ఇవి కదా 8 ఇండస్ట్రీస్. ఈ 8 ఇండస్ట్రీస్ని మీరు గమనిస్తే అక్టోబర్ డేటా మీరు ఒకసారి గమనిస్తే లేటెస్ట్ ఇదే కదా చూడండి. నెగిటివ్ గ్రోత్ ఉంది. సిమెంట్ డీగ్రో, లాస్ట్ ఇయర్తో పోలిస్తే సిమెంట్ తగ్గిపోయింది. రిఫైనరీ ప్రొడక్ట్స్ తగ్గింది, న్యాచురల్ గ్యాస్ తగ్గింది, క్రూడ్ ఆయిల్ కూడా తగ్గింది, కోల్ పెరిగింది, ఫెర్టిలైజర్స్ పెరిగింది, స్టీల్ పెరిగింది, ఎలక్ట్రిసిటీ కొంచెం పెరిగింది. ఓవరాల్గా జస్ట్ 0.1% గ్రోత్ కనిపిస్తుంది. ఎప్పటితో పోలిస్తే? అక్టోబర్ 2021తో పోలిస్తే. ఇది అక్టోబర్ 21తో పోలిస్తే జస్ట్ కొంచెం గ్రోత్ అనేది మనకి కనిపిస్తుంది. మీరు వెరిఫై చేయాలంటే ఇక్కడ వెరిఫై చేసేయచ్చు. చూడండి, అక్టోబర్ 21 ఎంత ఉంది? 167.3 ఉంది ఇండెక్స్. ఇప్పుడు ఎంత ఉంది? 168 ఉంది. జస్ట్ 0.1 కొంచెం పెరిగినట్టు అనమాట. అలా మీరు అలా వెరిఫై చేసుకోవచ్చు ఇయర్ ఆన్ ఇయర్. అక్టోబర్కి సెప్టెంబర్కి కొలిస్తే మంత్ ఆన్ మంత్ అంటాం. లాస్ట్ ఇయర్ అక్టోబర్కి కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ డేటా అని చెప్పి అంటాం అనమాట. ఇది డేటాను చూసి భయపడకూడదమ్మా. డేటాలోనే చాలా ఉంటుంది ఇన్ఫర్మేషన్. మీరు చూడడం అలవాటు చేసుకుంటే ధైర్యం వచ్చేస్తుంది, కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, భయపడాల్సిన పనే లేదు. ఇప్పుడు ఎడిటోరియల్లోకి వద్దాం. ఇదంతా మీకు చెప్పాల్సిన పని లేదు. తెలిస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇలా ఉంటుంది, వీటిని చూసి మనం భయపడిపోవాల్సిన అవసరం లేదు అని మీకు అనిపించేలా చేయడం కోసం ఇదంతా నేను ఎక్స్ట్రా టైం తీసుకొని చెప్పాను. ఐ హోప్ యూ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్. సో టైటిల్ ఆఫ్ ద ఎడిటోరియల్ మిక్స్డ్ బ్యాగ్. మిక్స్డ్ బ్యాగ్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఇంక్లూడ్స్ గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్. అర్థమైందా? కొంచెం మంచి ఉంది, కొంచెం చెడు ఉంది అని చెప్పేదాన్ని మిక్స్డ్ బ్యాగ్ అంటాం. డిస్పైట్ ఇన్ఫ్లేషన్, క్రెడిట్ కండిషన్స్ మస్ట్ రిమైన్ సపోర్టివ్ ఆఫ్ రియల్ ఎకానమీ. డిస్పైట్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్లేషన్ ఉంది, కరెక్టే. సో జనరల్గా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేస్తారు? వడ్డీ రేట్లు బాగా పెంచేస్తారు. వడ్డీ రేట్లు బాగా పెంచేసి మనీ సప్లై తగ్గించి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. అలా చేయొద్దు. క్రెడిట్ కండిషన్స్ అంటే అర్థం ఏంటి? అప్పులు. ఇండస్ట్రీకి డబ్బులు అవసరమైతే అప్పులు ఇవ్వాలి కదా. అప్పులు ఇవ్వాలంటే బ్యాంకుల దగ్గర ఎనఫ్ మనీ ఉండాలి, తక్కువ వడ్డీకి అందుబాటులో రావాలి. సో క్రెడిట్ కండిషన్స్ అంటే మనీ సప్లై ఉండడము, అది తక్కువ వడ్డీకి అందుబాటులో ఉండడం. అవి రియల్ ఎకానమీకి సపోర్టివ్గా ఉండేలాగా ఉండాలి. ఇన్ఫ్లేషన్ ఉంది కదా అని విపరీతంగా మీరు వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోవద్దు. ఇండస్ట్రీ సఫర్ అవుతుంది, ఇండస్ట్రీ కొంచెం సపోర్టివ్గా ఉండాలని చెప్పి చెప్తున్నారు. ద లేటెస్ట్ అఫీషియల్ జీడిపి ఎస్టిమేట్ షో ఎకానమీస్ ఎక్స్పాన్షన్ decelerated in the July-September period, dragged down by year-on-year and sequential contractions in manufacturing and mining, and a broad slowdown in private consumption expenditure and government spending. ఓకేనా?
డేటా ఇచ్చారు చూసారా, లేటెస్ట్ అఫీషియల్ జీడీపీ ఎస్టిమేట్స్ ఏం చెప్తున్నాయి, ఎకానమీ గ్రోత్ అనేది డిసిలరేట్ అయింది, తగ్గింది, గ్రోత్ తగ్గింది, ఎకానమీ తగ్గల, ఎకానమీ డీగ్రో అవ్వలేదు, గ్రోత్ తగ్గింది. అంటే ఇంతకుముందు 13.5% ఉంది Q1లో, ఇప్పుడు 6.3% ఉంది. సో స్పీడ్ తగ్గింది అని అర్థం. డ్రాగ్ డౌన్ బై ఇయర్ ఆన్ ఇయర్ అండ్ సీక్వెన్షియల్ కాంట్రాక్షన్స్. ఇయర్ ఆన్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకున్న, సీక్వెన్షియల్ అంటే లాస్ట్ మంత్తో పోల్చుకున్న, ఎలా చూసినా సరే తగ్గింది. ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మైనింగ్ అండ్ ఎ బ్రాడ్ స్లో డౌన్ ఇన్ ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అండ్ గవర్నమెంట్ స్పెండింగ్. గవర్నమెంట్ స్పెండింగ్లోనూ మనకి స్లో డౌన్ కనిపిస్తుంది, ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్లోనూ స్లో డౌన్ కనిపిస్తుంది. ఈ రెండు ఏ కాంపోనెంట్స్, ఎక్స్పెండిచర్ సైడ్ కాంపోనెంట్స్. ఓకేనా. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మైనింగ్ ఎక్కడ కనిపిస్తుంది, జీవీఏ సైడ్, ప్రొడక్ట్ సైడ్ కనిపిస్తుంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఈజ్ ప్రొజెక్టెడ్ టు హ్యావ్ గ్రోన్ బై 6.3% ఫ్రమ్ year earlier period, a sharp deceleration from the 13.5% expansion posted in the first quarter and July-September 2021's 8.4% pace. లాస్ట్ ఇయర్ క్వార్టర్తో పోల్చుకున్నా తక్కువ ఉంది, ఈ సంవత్సరము లాస్ట్ క్వార్టర్తో పోల్చుకున్నా తక్కువే కనిపిస్తుంది. సో డిసిలరేట్ అయిందని మనం చెప్పొచ్చు. ఆన్ ది గ్రాస్ వాల్యూ యాడెడ్ సైడ్, జీవీఏ సైడ్, ఇది జీడిపి సైడ్, జీవీఏ అంటే ఇండస్ట్రీ సైడ్, ఓన్లీ 3 ఆఫ్ ద 8 సెక్టర్స్ ఏంటవి, అగ్రికల్చర్, ద ఓమ్నిబస్ కాంటాక్ట్ ఇంటెన్సివ్ సర్వీసెస్ సెక్టర్ ఆఫ్ ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ గుర్తుందా మీకు? అందులో మనం చూసాం ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్ కలిపి ఒక సెగ్మెంట్ ఉంది. ఆ సెగ్మెంట్ అండ్ ఫైనాన్షియల్, రియాలిటీ, ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇంకో సెగ్మెంట్. ఈ 3 సెగ్మెంట్లు మాత్రమే పోస్టెడ్ ఇయర్ ఆన్ ఇయర్ యాక్సలరేషన్స్ ఇన్ గ్రోత్. ఈ 3 మాత్రమే గ్రోత్లో యాక్సలరేషన్స్ని పోస్ట్ చేశాయి, మిగిలినవన్నీ డీగ్రో అయ్యాయి. అండ్ 5 సెక్టర్స్ రిమైనింగ్ ఏంటి, ఇంక్లూడింగ్ అగ్రికల్చర్, ఎలక్ట్రిసిటీ, gas, water supply and other utility services and construction posted sequential contractions, reflecting the heightened uncertainty that the global slowdown, the war in Ukraine and the persistently high domestic inflation have together engendered. So మీకు ఇక్కడ ఏం అర్థమవుతుంది, చూసారా? ఈ మిగిలిన సెక్టర్స్ అన్నీ ఏమయ్యేమో సీక్వెన్షియల్ కాంట్రాక్షన్స్ చూపించాయి. కాంట్రాక్షన్స్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ డేటా చెప్పారు, ఇయర్ ఆన్ ఇయర్ ఇది. ఇక్కడ మాట్లాడుతుంది సీక్వెన్షియల్. సీక్వెన్షియల్ అంటే మంత్ ఆన్ మంత్లో అగ్రికల్చర్ కూడా తగ్గిపోయింది. ఇయర్ ఆన్ ఇయర్లో అగ్రికల్చర్ గ్రో అయింది, లాస్ట్ ఇయర్తో పోలిస్తే అగ్రికల్చర్ గ్రో అయింది, కానీ లాస్ట్ మంత్తో పోలిస్తే అగ్రికల్చర్ కూడా తగ్గిపోయింది, అగ్రికల్చర్ కూడా కాంట్రాక్ట్ అయిందని మనం చూడొచ్చు. లాస్ట్ మంత్తో పోలిస్తే అగ్రికల్చర్ కూడా కాంట్రాక్ట్ అయింది. ఇది దేని రిఫ్లెక్ట్ చేస్తుంది, దేని ప్రతిబింబిస్తుంది, హైట్ అండ్ అన్సర్టెనిటీ, అంటే అనిశ్చితి బాగా పెరిగిపోయిన అనిశ్చితిని ఇది ప్రతిబింబిస్తుంది. దేనివల్ల, ద గ్లోబల్ స్లోడౌన్, ప్రపంచవ్యాప్తంగా స్లోడౌన్ ఉండడం వల్ల, యుక్రెయిన్లో వార్ వల్ల అండ్ డొమెస్టిక్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల, ఈ మూడింటి కారణం వల్ల హ్యావ్ టుగెదర్ ఎంజెండర్డ్ అంటే మేక్ సంథింగ్ హ్యాపెన్. ఇఫ్ సంథింగ్ ఎంజెండర్స్ ఇట్ మీన్స్ ఇట్ క్రియేట్స్. ఏంటి క్రియేట్ చేసింది, ఒక హైట్ అండ్ అన్సర్టెనిటీని క్రియేట్ చేసింది, అనిశ్చితిని క్రియేట్ చేసింది. ఆ అనిశ్చితి వల్ల జీడిపి గ్రోత్ ఇలా డల్గా ఉంది. ఆన్ ద ఎక్స్పెండిచర్ ఫ్రంట్, గ్రోత్ ఇన్ బోత్ బుల్వార్క్, ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, బుల్వార్క్ అంటే మెయిన్ అని, సాలిడ్ పిల్లర్ అని అన్నట్టు. అంటే ఎక్స్పెండిచర్ సైడ్ మ్యాక్సిమం వెయిట్ ఎప్పుడు కూడా పిఎఫ్సిఈకి ఉంటుంది, ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, విచ్ మీన్స్ మనీ స్పెంట్ బై హౌస్ హోల్డ్స్. అది మెయిన్ థింగ్. అది దాంట్లో గ్రోత్ మరియు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ రెండు కూడా తగ్గిపోయాయి. గవర్నమెంట్ స్పెండింగ్ కూడా బాగా తగ్గిపోయింది. విత్ ద ఫార్మర్ అంటే ఇది మొదటిది, అంటే పిఎఫ్సి. చూడండి ఎప్పుడైనా సరే రెండింటి గురించి మాట్లాడారు, పిఎఫ్సిఈ అండ్ జిఎఫ్సిఈ. ఇది గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఇది ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఈ రెండింటి గురించి చెప్తూ ద ఫార్మర్ అన్నారు. సో దేని గురించి మాట్లాడినట్టు, మొదటిది. ఇఫ్ దే సే ద లేటర్, it refers to this. The farmer logging a 9.7% year-on-year expansion. అంటే ఇది మొదటిది 9.7%. ఏది ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఏమో 9.7% ఎక్స్పాన్షన్ ఉంది. కంపేర్డ్ విత్ ఫస్ట్ క్వార్టర్ గ్రోత్ ఆఫ్ 25.9. Q1లో 25.9% పెరిగింది, ఇప్పుడు జస్ట్ 9.7% పెరిగింది. అండ్ ద లేటర్ అంటే గవర్నమెంట్ది, shrinking by 4.4%, అవర్ ఎక్స్పాండింగ్ 1.3% ఇన్ Q1. Q1లో 1.3% పెరిగింది, ఇప్పుడు Q2లో 4.4% తగ్గిపోయింది అనమాట. హవెవర్ సీక్వెన్షియలీ అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే
PFCE signaled some festival-led rebound as it registered a tentative 1% growth. PFCE లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే మనకి బాగానే ఉంది, 1% గ్రోత్ అనేది చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది? ఇక్కడ సీక్వెన్షియల్ అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ QOQ అండ్ 3.4% QOQ గ్రోత్ ఇన్ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. GFCFలో కూడా మనకి 3.4% గ్రోత్ కనిపిస్తుంది. GFCF అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, అంటే ఇన్వెస్ట్మెంట్ టువర్డ్స్ ఎక్స్పెండిచర్ టువర్డ్స్ ఎక్విప్మెంట్, మెషినరీ ఇట్లాంటివి అనమాట. అవి పెరిగాయి అండ్ PFCE కూడా పెరిగింది కంపేర్ టు ప్రీవియస్ క్వార్టర్. ఎందువల్ల అంటే లాస్ట్ క్వార్టర్లో అక్టోబర్ ఉంది, అక్టోబర్ ఫెస్టివల్ మంత్లో ఎక్స్పెండిచర్ ప్రజలందరూ కొనుక్కుంటారు చాలా, సో ఎక్స్పెండిచర్స్ పెరుగుతాయి, దానివల్ల ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. పాయింటెడ్ టు ఏ గ్రోయింగ్ విల్లింగ్నెస్ టు ఇన్వెస్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ప్రైవేట్ బిజినెసెస్. సో మనకి ప్రైవేట్ GFCF పెరిగింది కాబట్టి, అంటే గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది పెరిగింది కాబట్టి దాని అర్థం ఏంటి? ప్రైవేట్ బిజినెసెస్ ఎక్స్పాన్షన్ కోసం ఆలోచిస్తున్నాయి, అందుకే మెషినరీ ఎక్విప్మెంట్ కొనుక్కుంటారని మనకు అర్థమవుతుంది. సో విల్లింగ్నెస్ మనకు కనిపిస్తుంది. So Chief Economic Advisor V. Anantha Nageshwaran was emphatic that the economy's recovery from the disruption caused by the COVID-19 pandemic was well underway. CEA Anantha Nageshwaran was emphatic. ఆయన ఎంఫటిక్గా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఎంఫటిక్ అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని చాలా గట్టిగా, కాన్ఫిడెంట్గా, సాలిడ్గా చెప్పడం. ఏమని చెప్తున్నారు? ఎకానమీ రికవరీ ఫ్రమ్ ద డిస్రప్షన్ కాజ్డ్ బై COVID-19 పాండమిక్ వాజ్ వెల్ అండర్వే. ఎకానమీ ప్రాపర్గా రికవర్ అవుతుంది, భయపడాల్సిన పని లేదు. అండ్ నాట్ విత్ స్టాండింగ్ ద గ్లోబల్ హెడ్విండ్స్. హెడ్విండ్స్ అంటే అర్థం ఏంటి? ఎదురుగాళ్ళు. హెడ్విండ్, టెయిల్ విండ్. ఏదన్నా మనం ఒక మిషన్తో వెళ్తున్నప్పుడు ఎదురుగాలు ఏం చేస్తుంది? వెనక్కి లాగుతుంటుంది. టెయిల్ విండ్ వెనక నుంచి వస్తే ముందుకు తోస్తుంటుంది. అంటే ఒక ఫేవరబుల్ ఈవెంట్ దట్ ఈస్ హెల్పింగ్ యూ టు మూవ్ ఫార్వర్డ్ టెయిల్ విండ్ అవుతుంది. ఒక అన్ఫేవరబుల్ ఈవెంట్ విచ్ ఈస్ స్టాపింగ్ యువర్ ప్రోగ్రెస్ హెడ్ విండ్ అవుతుంది అనమాట. నాట్ విత్ స్టాండింగ్ గ్లోబల్ హెడ్ విండ్స్ అంటే ఇంటర్నేషనల్గా కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఏంటిది? గ్లోబల్ స్లోడౌన్ ఉంది, ప్రపంచవ్యాప్తంగా రిసెషన్ కనిపిస్తుంది, స్లోడౌన్ కనిపిస్తుంది, దానివల్ల మన ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి. అయినప్పటికీ కూడా మన ఎకానమీ ఈజ్ వెల్ అండర్ రికవరీ పాత్ అని చెప్పి CEA అంటున్నారు. పుట్ ద కంట్రీ ఆన్ ట్రాక్ టు అచీవ్ 6.8% to 7% గ్రోత్ దిస్ ఫిస్కల్. ఓకే, రికవరీ సాలిడ్గా ఉంది, 6.8% to 7% గ్రోత్ మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనం సాధించబోతున్నామని అంటున్నారు. స్టిల్ ద ఛాలెంజ్ పోజ్డ్ బై డేటా వేరియబిలిటీ అండ్ రివిజన్స్. అయితే ఇప్పుడు ఇచ్చిన డేటా అంతేంటి? ప్రావిజనల్ డేటా, ఫైనల్ కాదుగా, మళ్ళీ డేటా మారుతూ ఉంటుంది, రైట్, రివిజన్స్ ఉంటూ ఉంటాయి. అందుకే ఇప్పుడు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి, డిఫరెంట్ వాటి నుంచి కలెక్ట్ చేసిన డేటా ఇది. దీంట్లో మళ్ళీ తప్పులొప్పులు ఉంటాయి, రివిజన్ చేస్తూ ఉంటారు. దీనివల్ల కూడా కొంచెం తలనొప్పి ఉంది. విచ్ టాప్ RBI పాలసీ మేకర్ రీసెంట్లీ ఫ్లాగ్ అంటే హైలైటెడ్ ఈజ్ ఎ క్రూషియల్ ఎలిమెంట్ దట్ కెనాట్ బి ఇగ్నోర్డ్. డేటా యాక్యురేట్ కాదు, మారచ్చు అనే విషయాన్ని మనం ఇగ్నోర్ చేయలేము. అండ్ ఈజ్ బెస్ట్ అండర్స్కోర్డ్ బై ద ఫ్యాక్ట్ దట్ డిస్క్రిపెన్సీస్ ఎంట్రీ ఇన్ ద లేటెస్ట్ GDP ఎస్టిమేట్స్ హిట్ ఎ 9 క్వార్టర్ హై ఆఫ్ 2.9%. మీకు GDP డేటా తీసినప్పుడు లాస్ట్లో చూసారా? PFCE పైన ఉంది, తర్వాత గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఉంది, తర్వాత GFCF గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఉంది, అది ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, ఇంపోర్ట్స్ ఉన్నాయి. లాస్ట్లో డిస్క్రిపెన్సీస్ అని రాశారు, అంటే ఏమైనా ఎర్రర్స్ ఇలాంటివి అనమాట. ఇదేమో 2.9%కి పెరిగిపోయింది, అంటే ఎర్రర్సే చాలా ఎక్కువ ఉన్నాయి, అంటే డేటా మారిపోయే అవకాశం ఉందని అర్థం అనమాట. ఆల్సో ద అఫీషియల్ కోర్ సెక్టార్ డేటా ఫర్ అక్టోబర్. కోర్ సెక్టార్ డేటా కూడా మీకు చూపించాను, ఎడిటోరియల్ వస్తుంది, అందుకని మీకు ముందే చెప్పాను. ఎవరు రిలీజ్ చేస్తారు కోర్ సెక్టార్ డేటా? ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ ట్రేడ్, DIPP. తర్వాత ఏ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. షోయింగ్ కంబైన్డ్ అవుట్పుట్ అక్రాస్ 8 కీ ఇండస్ట్రీస్ పేర్లు కూడా చూపించాను. దట్ ఇంక్లూడ్, ఇక్కడ రాసే పేర్లు కూడా, సిమెంట్, కోల్, ఫెర్టిలైజర్స్, ఎలక్ట్రిసిటీ అండ్ రిఫైనరీ ప్రొడక్ట్స్ స్ట్రగుల్ టు ఇంచ్ ఇట్స్ వే అప్. ఈ కోర్ ఇండస్ట్రీస్ ఏవి కూడా ముందుకు వెళ్ళడానికి స్ట్రగుల్ అయ్యాయి. పాలసీ మేకర్స్ కెన్ ఇల్ ఎఫోర్డ్ టు డ్రాప్ దేర్ గార్డ్. సో పాలసీ మేకర్స్ దే కెనాట్ డ్రాప్ దేర్ గార్డ్. గార్డ్ అంటే అర్థం ఏంటి? ఏ ప్రొటెక్టివ్ మెజర్. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇన్ఫ్లేషన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్లేషన్ని 2 రకాలుగా అదుపు చేయాలి. ఇన్ఫ్లేషన్ వల్ల గ్రోత్ దెబ్బతింటుంది కూడా. ఒకటి, ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కొనుగోలు శక్తి తగ్గిపోవడం వల్ల వాళ్ళు కొనుగోలు తగ్గించారనుకోండి, ఆ రకంగా కూడా మనకి గ్రోత్ అనేది దెబ్బతింటుంది. సో అందుకని ఇన్ఫ్లేషన్, రీనింగ్ అంటే కంట్రోల్, తొందరగా అదుపులోకి తీసుకురావాలి. శాపింగ్ అంటే సప్పరించేసి, అంటే మనకి గ్రోత్ని దెబ్బతీసేది అన్నట్టు. ఓకే, గ్రోత్ని దెబ్బతీసేది అని చెప్పి మనం మీనింగ్ తీసుకోవచ్చు. ఓకే, వీకెన్ చేసేది, డెస్ట్రాయ్ చేసేది. శాప్ అంటే వీకెన్.
and must ensure that credit conditions remain supportive of real economy. At the same time, credit conditions అని అర్థం ఏంటి? అప్పులు అంటే ఇంట్రెస్ట్ రేట్స్ అందుబాటులో ఉండాలి, రైట్? ప్రజలకి ఇండస్ట్రీకి అనుకూలంగా మనీ లోన్స్ అందుబాటులో ఉండాలి, మనీ సప్లై అందుబాటులో ఉండాలి, వడ్డీ రేట్లు కూడా అనుకూలంగా ఉండాలి. అలా ఉండేలాగా చెయ్యాలి పాలసీ మేకర్స్. దే కెనాట్ డ్రాప్ దేర్ గార్డ్. సో వాళ్ళు ఏ అయితే యాక్షన్స్ తీసుకుంటున్నారో అన్నింటిని కూడా అలాగే చేయాలి. డ్రాపింగ్ గార్డ్ అంటే అర్థం ఏంటి? ఒక వారియర్ యుద్ధంలో పోటీ చేసేవాడు ఏం చేస్తాడు? లెఫ్ట్ హ్యాండ్లో గార్డు పెట్టుకుంటే రైట్ హ్యాండ్లో కత్తి పట్టుకుంటాడు, అంతేనా? ఎదురుడు మనం పొడి చేస్తుంటే గార్డుతో మనం ఆపుకుంటాం. సో అది నువ్వు దించావనుకో పొడి చేస్తుంది. అంటే ఇన్ఫ్లేషన్ నువ్వు కంట్రోల్ చేయలేదనుకో ఇన్ఫ్లేషన్ వచ్చి నరికేస్తుంది మనల్ని. అదే ధరలు అలా పెరిగిపోతుంటే ప్రజలు కొనుగోలు శక్తి తగ్గిపోయి కొండం మానేస్తారు, అండ్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది, అంటే గ్రోత్ దెబ్బతింటుంది అని చెప్పి దీని అర్థం అనమాట. ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్. మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను కాబట్టి ఎడిటోరియల్ కొంచెం ఫాస్ట్గా చెప్పాను, బట్ స్టిల్ ఐఎమ్ షూర్ మీరు బ్యాక్గ్రౌండ్ అంతా వింటే అర్థమవుతుంది. సో ఒక చిన్న క్వశ్చన్, వెరీ ఈజీ క్వశ్చన్, ట్రై టు సాల్వ్ దిస్. సో పాజ్ చేయండి, గో త్రూ ద క్వశ్చన్ అండ్ ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్. అండ్ ఫైనల్గా వర్కింగ్ ప్రొఫెషనల్స్ చాలామంది ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇలా ఐటీ కంపెనీలో కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసులో కావచ్చు పనిచేస్తూ ఉంటారు వర్కింగ్ ప్రొఫెషనల్స్. మీకోసం సెపరేట్గా మనం క్లాసెస్ రన్ చేస్తున్నాం డైలీ 7 PM మరియు సండేస్. కంప్లీట్ యూపీఎస్ ఇన్ఫినిటీ మీకు యాక్సెస్ ఉంటుంది. అయితే మీకు స్పెషల్గా ఈ టైంలో క్లాసెస్ అనేవి ఉంటాయి, అండ్ మీకు మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ అవుతుంది. సేమ్ ఫీజు, లైఫ్ టైం వ్యాలిడిటీ అంతా సేమ్. దీనికి కూడా 1 January నుంచి కొత్త బ్యాచ్ అనేవి ప్రారంభమవుతున్నాయి. అండ్ కాకపోతే ఈ ఆఫర్ అనేది అగైన్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 15th December. అందుకే మీరు 10% ఆఫ్ ఈఎంఐ ఆప్షన్ ఉంది కాబట్టి మంచిగా 54,000 5,000 per month 5,000 per month పే చేసుకొని హాయిగా వచ్చేసేయండి. 1 January నుంచి కొత్త బ్యాచెస్ ఫ్రెష్గా వినండి. ఓకే, మీ యూపీఎస్సీ డ్రీమ్ని మీరు కిల్ చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. దట్స్ ఇట్, టేక్ కేర్, బై.